ఈ మోకాళ్ళకి కూడా ఏమైనా రిలేషన్ ఉంటుంది అంటారా సార్? డయాబెటిక్ పేషెంట్స్‌కి మోకాళ్ళ నొప్పులకి? అసలుకి మోకాలు నొప్పి డయాబెటిస్ వల్ల వస్తుంది అంటే చాలా మందికి నమ్మకం కాదు. ఏ విధంగా సార్ అసలు? ఇప్పుడు ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, హ్మ్. చర్మం పైన. హ్మ్. చూస్తే కనిపిస్తది గదా! హ్మ్. కానీ షుగర్ అట్లా గాదు. చూస్తే కనిపియదు. అవును. తొందరగా బయట పడదు. హ్మ్. ఒక్కొక్కసారి 0 లక్షణాలుంటాయి. హ్మ్. అవును సార్. కానీ అయ్యే డ్యామేజ్ అయితనే ఉంటది. యెస్ సార్. జుట్టు గూడా పోతది డయాబెటిస్ వల్ల. ఓహ్ మై గాడ్! కాళ్ళది థంబ్ ఫింగర్. ఉంటది గదా! హ్మ్. దాంట్లో కొందరికి నల్లతనం వచ్చేస్తది. ఓకే. గమనించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. మోకాలు నొప్పులు గూడా అయితాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అయితది. హ్మ్. ఆస్టియోపీనియా అయితది. మళ్ళీ దాని తర్వాత లిగమెంట్లు వీక్ అయితాయి. ఎందుకు? రక్తం పోతదా మొత్తం బాడీలో? మొత్తం బాడీలో రక్తం పోయినప్పుడు బొక్కలకి గూడా, జాయింట్‌లకు గూడా రక్తం పోతదా? పోతది. రక్తంలో షుగర్ లెవెల్ ఎక్కువుంటే అవునా కాదా? హ్మ్. అట్లా వేర్ అండ్ టేర్. ఎక్కువ షుగర్ లెవెల్, మళ్ళా కరెక్ట్ డయట్ మీద కంట్రోల్ లేక బరువు ఎక్కువ ఉంది ఇంకో సమస్య. ఇవన్నీ కలిపి డ్యామేజ్ అయితాయి. హ్మ్. హోమ్ రెమెడీ ఏందంటే భీమసేని కర్పూరం. భీమసేని కర్పూరం. భీమసేని కర్పూరం హుహు. చిటికెడు రోజు మీరు నీళ్ళలో ఏసుకోవాలి, గోరువెచ్చని నీళ్ళలో. ఓకే. దాంట్లో మీరు తులసి ఆకులుంటాయి గదా! హ్మ్. ఒక రెండో, నాలుగో ఏసుకోండి. ఓకే. ఇది డైలీ మీరు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగండి. హ్మ్. మీకు రిలీఫ్ ఉంటది. రిలీఫ్. ఓకే. అంటే జర కొంచెం కొంచెం నడవగలుగుతాం, తక్కువుంటది. పనులు చేసుకోగలుగుతాం.